హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా రేషన్ కార్డులపై కేంద్రం కీలక నిర్ణయం మే 1 నుంచి అమలు అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి తెలిపోదాము. అయితే రేషన్ కార్డుల గురించి కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది ఏంటనేది. దేశంలో ఉన్న పేదవారికి ఆహారం అందించేందుకు రేషన్ కార్డులను జారీ చేశారు. ఇక రేషన్ కార్డులతో పేదలకు నెల నెల బియ్యం కూడా పంపిణీ చేస్తున్నారు. అయితే ఈ రేషన్ కార్డు ఉంటేనే ప్రభుత్వ పథకాలు కూడా అందుతాయి. అందుకే రాష్ట్రంతో పాటు దేశంలో లక్షలాది మంది కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పటికే రేషన్ కార్డు పొందిన వారిలో లక్షల్లో అనర్హులైతే ఉన్నారు. ఇక రేషన్ కార్డు తీసుకున్న వారిలో ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయ పన్ను చెల్లించేవారు కూడా ఉన్నారు. అంతేకాదు భారీగా భూమి ఉన్నవారికి కూడా రేషన్ కార్డు ఉంది. దీంతో వీరు ప్రభుత్వ పథకాలను పొందుతున్నారు. దీంతో అనర్హులను గుర్తించి వారి రేషన్ కార్డులను తొలగించాలని కేంద్రం నిర్ణయించింది. అర్హత లేకున్నా అక్రమంగా రేషన్ కార్డులు తీసుకున్న వారిపై చర్యలు తీసుకోనుంది. ఇక అందుకు సంబంధించిన నిబంధనలను మే 1 నుంచి అమలు చేయనున్నారు. అలాగే చాలామంది రేషన్ కార్డులో ఉన్నవారు, లేకున్న వారి పేరుపై రేషన్ తీసుకుంటున్నారు. దీనికోసం రేషన్ ఈకేవైసీ కూడా తీసుకొచ్చారు. రాష్ట్రంలో రేషన్ కార్డుల ఈకేవైసీ ప్రక్రియ పూర్తయింది. దీంతో ఈకేవైసీ చేసుకోలేని వారి పేరును రేషన్ కార్డుల నుంచి తొలగించే అవకాశం కూడా ఉంది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీకి సిద్ధమవుతుంది. ఇప్పటికే ప్రజాపాలన ద్వారా దరఖాస్తులు తీసుకుంది. అంతేకాకుండా మీ సేవ ద్వారా కూడా దరఖాస్తులు స్వీకరించింది. అధికారులు ప్రస్తుతం దరఖాస్తులను పరిశీలిస్తున్నారు. జూన్లో కొత్త రేషన్ కార్డులు వచ్చే అవకాశం కూడా ఉంది. చూశారు కంటే మొత్తం మీదుగా ఈ రోజు నుంచి అంటే మే 1వ తారీఖు నుంచి వీరందరికీ కూడా రేషన్ కార్డులు తొలగించే ప్రక్రియ అయితే కేంద్ర ప్రభుత్వం ప్రారంభిస్తుంది. అయితే ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారో వారి నుంచి కానీ, లేదంటే ఆదాయ పన్ను చెల్లించేవారు, లేదంటే భారీగా భూమి ఉన్నవారికి కూడా రేషన్ కార్డులు ఉన్నాయి. అయితే వీరందరికీ కూడా రేషన్ కార్డులు తొలగించే ప్రక్రియ అయితే కేంద్ర ప్రభుత్వం మే 1వ తారీఖు నుంచి అంటే ఈ రోజు నుంచి ప్రారంభిస్తున్నట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. చూశారు కంటే మొత్తం మీదుగా ఇది ఒక మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు. చూశారా ఫ్రెండ్స్, అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.